బట్ ఒకటి మాత్రం గ్యారంటీ ఇస్తాను నేను మీ అందరికీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టైంలో మాకు డిస్ట్రిబ్యూషన్ కూడా దొరకని పరిస్థితులు, అది 10 షోలు మ్యాక్సిమం 10 షోలు ఇస్తారని అన్నారు. అలాంటిది ఒక స్క్రీనింగ్ జరగంగానే మీరందరూ వెళ్ళి చూసి వెంటనే ట్వీట్లు పెట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ట్రాంగ్గా చేపించి దాన్ని సూపర్ హిట్ చేశారు. అలా నా జర్నీలో ప్రతి సినిమా ఏమంటారు రివ్యూ కానీ ఇది కానీ పక్కన పెట్టేస్తే నా ప్రతి సినిమాకి మార్కెటింగ్ నవీన్ చాలా బాగా ప్రమోషన్స్ చేస్తాడని అంటారు కొంతమంది. అది తప్పండి, నేనేం చేయను. నా సినిమాకి మార్కెటింగ్ చేసేది మీరందరూ, ఆడియన్స్ మాత్రమే. సో ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే టీం అందరికీ మేము సినిమా చూస్తున్నప్పుడు మేము చాలాసార్లు చూస్తాం కాబట్టి అప్పుడప్పుడు మా జడ్జ్మెంట్ కానీ మా రియాక్షన్ కానీ తప్పు అవ్వచ్చు. కానీ లాస్ట్ 1 వీక్లో మా టీంలో కానీ అసలు ఈ సినిమాతో సంబంధం లేని చాలామందికి మేము ప్రైవేట్ స్క్రీనింగ్స్ వేసాం. ఆ స్క్రీనింగ్స్లో వాళ్ళు నవ్వి ముందుకు పడిపోతున్నారు. ఇమోషనల్ పార్ట్లో అంత ఎమోషన్స్తో వాళ్ళు వచ్చి హక్ చేసుకోవడం, లాస్ట్కి లేచి చప్పట్లు కొట్టడం, ఇలాంటి రియాక్షన్స్ అన్ని చూసిన తర్వాత మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. చాలామంది నన్ను అడుగుతుంటారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా ఎలా వచ్చావని. దానికి నా సింపుల్ ఆన్సర్, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మంచి హుక్ స్టెప్తో ఎండ్ చేద్దామా? హుక్ స్టెప్ అంటే గుర్తొచ్చింది, ఈ పండక్కి మన బాస్ హుక్ స్టెప్ థియేటర్స్లో చూశారు కదా ఎలా ఉందో. సో మా గురువు గారు చిరంజీవి గారు ఆల్రెడీ థియేటర్స్లో ఒక ఎనర్జీ సెట్ చేసేసారు ఆయన హుక్ స్టెప్ తోటి. మళ్ళీ గ్యాంగ్ లీడరు ఆ 90స్లో మేము ఎలా అయితే చిరంజీవి గారిని చూసి ఒక ఈలేసేవాళ్ళం, ఆ సీను ఆ ఎనర్జీస్ ఆయన థియేటర్లో సెట్ చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాస్, వన్స్ అగైన్ మీరు మా అందరికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు పండక్కి. అదే ఎనర్జీ తోటి, ఆ ఎనర్జీ బాస్ ఇచ్చిన ఎనర్జీని అలా తీసుకొని రేపు 14 నాడు మేము ఆ ఎనర్జీని కంటిన్యూ చేయబోతున్నాము అనగనగా రాజు థియేటర్స్లో. అలాగే రవితేజ గారు నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి, ఎందుకంటే నేను ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి హీరో అవ్వాలనుకున్నప్పుడు నా కళ్ళ ముందు కనిపించే ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ. చిరంజీవి గారు కానీ రవితేజ గారు కానీ వీళ్ళందరినీ నేను ఆదర్శంగా తీసుకొని నేను కృష్ణనగర్లో ఆడిషన్స్కి తిరిగేటప్పుడు నా స్ట్రగుల్ పీరియడ్లో నాలో హోపు ధైర్యాన్ని నింపిన ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరితోటి నా సినిమా సంక్రాంతికి రావడం, ఆ సంక్రాంతి పండగ అల్లుడిని నన్ను మార్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ప్రభాస్ అన్నయ్య రాజా సాబ్ సినిమా డార్లింగ్, ఎంత మళ్ళీ ఆ డార్లింగ్ లుక్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని ఆయన ప్రతి సినిమాలో ఏదో విధంగా కొత్తగా ట్రై చేస్తున్నారు యాజ్ అన్ ఆర్టిస్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అన్న. అండ్ ప్రతి పండగకు వచ్చే ప్రతి సినిమాని ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో ఏఐ వచ్చినప్పటి నుంచి ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియదు. సో ఈ రోజుల్లో మనం చేయాల్సిందల్లా ఒకటే, ఒక ట్రైలర్ చూసి ఆ ట్రైలర్ మీకు నచ్చిందంటే ఆ టీము ఎవరు పనిచేస్తున్నారు, దానిలో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ వాళ్ళందరూ మీకు ఇష్టమైతే వాళ్ళ పేరు మీద ఆ ట్రైలర్ పేరు మీద నమ్మి మీరు వెళ్ళి ఫస్ట్ షోకి రండి. దాని తర్వాత మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది, తెలుగు సినిమాది. సో థ్యాంక్ యూ సో మచ్. I feel so happy and grateful. Jan 14th అనగనగా ఒక రాజు రిలీజ్ అవుతుంది. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీస్తో రండి, సంక్రాంతి సెలబ్రేట్ చేయండి అండ్ హాయిగా నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్లే ముందు ఒక్కసారి ఆ స్లైడ్ ఏంటమ్మా, మీరు నటించినటువంటి హీరోల గురించి జస్ట్ ఒక 1 లైన్ మాకు చెప్పేసి వెళ్ళిపోండి, ఓకేనా? అదిగోండి అక్కడ వెంకటేష్ గారు, రవితేజ గారు, మహేష్ బాబు గారు, విజయ్ గారు, దుల్కర్ గారు అండ్ నవీన్ గారు ఒక్క 1 లైన్ చెప్పండి జస్ట్. ఓకే, వెంకటేష్ గారు ఇస్ ఎప్పుడైనా అది యోగి జోన్లోనే ఉంటారు. యోగి జోన్, ఆల్వేస్ కామ్ పీస్ఫుల్గా, అది ఎలా ఐ డోంట్ నో, కానీ సూపర్ పీస్ ఆఫ్ మైండ్ ఉంది. అండ్ రవితేజ గారు అమ్మమ్మో ఎనర్జీ మ్యాచ్ చేయడం చాలా చాలా కష్టం. ఇట్స్ ఫెంటాస్టిక్, సూపర్ ఎనర్జీ, ఇది అదిరిపోయింది. అంటే షూటింగ్ విత్ హిమ్ అండ్ వర్కింగ్ విత్ హిమ్ మ్యాచ్ చేయడం చాలా కష్టం, బట్ లవ్లీ హ్యూమన్ బీయింగ్. సూపర్. మహేష్ బాబు గారు చాలా అందంగా ఉంటారు. సో హ్యాండ్సమ్ అండ్ సూపర్ యాజ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్. సూపర్. అండ్ విజయ్ గారు అయ్యో అంటే టైంకే ఉంటారు ఆల్వేస్, ఎప్పుడైనా ఐ నెవర్ సీన్ హిమ్ లేట్. సో డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్, డిసిప్లిన్కి మారు పేరు. అండ్ దుల్కర్ సల్మాన్ వండర్ఫుల్ జెంటిల్మెన్. అండ్ ఫైనలీ పక్కనే మిస్టర్ నవీన్ పోలిశెట్టి, మా రాజు. హీ ఈజ్ అ ప్రాపర్ స్టార్ ఎంటర్టైనర్. He is a proper entertainer. Thank you so much, Meenakshi garu. I'm looking forward to seeing you on January 14th. Thank you so much. Thank you. Thank you. Ila mic.